అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. గల్ఫ్లో ఉన్న అమెరికా ఆర్మీ బేసులపై క్షిపణులతో విరుచుకుపడింది. ప్రొఫెసర్ గారు, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది అనుకోవాలా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అంటే నిన్న ఖతార్లోని లార్జెస్ట్ యుఎస్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. ఇది మొత్తం గల్ఫ్లో అమెరికన్ ఎయిర్ బేస్లో ఒక మేజర్ ఎయిర్ బేస్. ఎందుకంటే ఓవరాల్గా గల్ఫ్లో అమెరికా సైన్యాలు సుమారు 40,000 to 50,000 ఉంటాయని అంచనా. ఇందులో 10,000 మంది సైనికుల ఎయిర్ బేస్ ఖతార్లోనే ఉంటుంది. సో అందువల్ల దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అమెరికన్ ఎయిర్ బేస్ ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం పైన ఈ ఎయిర్ బేస్తో పాటు ఇరాక్లో, సిరియాలో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్పై కూడా దాడి చేశాయని, ఇరాన్ దాడి చేసిందని వార్తలు వచ్చాయి. సో ఈ దాడి ఒకటి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒక కథనం ఏంటంటే ఇరాన్ కూడా అధికారికంగా చెప్పింది, ఈ దాడికి ముందు మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం, ఇది ఖతార్పై దాడి కాదు, ఇది కేవలం అమెరికా ఎయిర్ బేస్ పైనే దాడి, ఇది మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం డిప్లొమాటిక్గా అని ఇరాన్ ప్రకటించింది. ఖతార్ మాత్రం ఇది మా సావర్నిటీపై దాడి, అందువల్ల మాకు రైట్ టు రియాక్ట్, రిటాలియేట్, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉంటుంది అని ఖతార్ హెచ్చరించింది. దాంతోపాటు ఖతార్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినప్పుడు ఈ దాడిని మేము ఖండించాము, ఉద్రిక్తత తగ్గించాలని పిలిపించాము, అయినా కూడా మాపై దాడి చేయడం ఏంటి అని. అంటే ఈ దాడిని ఖతార్పై దాడిగా ఖతార్ భావిస్తోంది. కాదు, ఖతార్పై మేము దాడి చేయలేదు, కేవలం అమెరికన్ ఎయిర్ బేసెస్ పైనే దాడి చేశామన్నది ఇరాన్ వాదన. సో ఇది మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం చూసాం. భారతదేశం కూడా మొదలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసుల్నే టార్గెట్ చేసేటప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేశాం. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అంటే పెద్ద వివాదం కూడా జరిగింది. అంటే మేము మిలిటరీ బేసెస్ను టార్గెట్ చేయడం లేదు, ఓన్లీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేశాం. అయినా పాకిస్తాన్ మనపైన మిలిటరీ దాడి చేశాక ఆపరేషన్ సింధూర్ మొదలైంది. సో ఇప్పుడు ఇరాన్ ఖతార్ల మధ్య కూడా ఈ దాడిని ఎలా అభివర్ణించాలనే దానిపైన స్పష్టమైన భిన్నాభిప్రాయం. ఖతార్ ఏమో తనపైన దాడిగా భావిస్తుంటే, ఖతార్పై మేము దాడి చేయలేదు, మేము కేవలం అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేశాం అని ఇరాన్ ఉంటుంది. వాస్తవంగా దాడి అమెరికన్ ఎయిర్ బేస్ పైన జరిగింది, ఖతార్ పైన నేరుగా ఎక్కడ టార్గెట్ చేసి దాడి చేయలేదు. కానీ అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగినప్పుడు ఆ ఎయిర్ బేస్ ఖతార్లో ఉన్నప్పుడు దోహా పరిసర ప్రాంతాల్లో అనివార్యంగా ఆ గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ దాడి మరి ఈవెన్ అమెరికాకు కూడా ముందుగా సమాచారం ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్. అది మరి ఇరాన్ అమెరికాకు చెప్పి అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసే అవకాశం అయితే లేదు అఫీషియల్గా. కానీ ఈ డిప్లొమాటిక్ సర్కిల్, డిప్లొమసీలో బ్యాక్ డోర్ డిప్లొమసీ కూడా ఉంటుంది. అంటే మరి ఖతార్కి ఇన్ఫామ్ చేస్తే ఖతార్ ఆల్రెడీ అమెరికాకు కూడా ఇన్ఫామ్ చేసిందా అని, మరి ఎందుకు ఇన్ఫామ్ చేసి అటాక్ చేయాలనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. అంటే ఇరాన్ ఉద్రిక్తతను పెంచదలుచుకోలేదు, ఒక హానరబుల్ ఎగ్జిట్ కొరకు చూస్తోంది. అంటే గౌరవప్రదంగా ఈ తాజా ఘర్షణల నుంచి బయటపడాలి. సో హానరబుల్ ఎగ్జిట్ గురించి చూసేటప్పుడు ఏమవుతుంది అంటే రెండు వైపులకు కూడా తమ విక్టరీని క్లెయిమ్ చేసుకునేలా ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ దాడి కూడా మనం చూసాం. మనం ఏం చెప్తున్నాం, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాం, పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ధ్వంసం చేశాం, నూర్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్లకు కూడా అటాక్ చేశామని. పాకిస్తాన్ కూడా దాన్ని అంగీకరిస్తుంది, కాదని అంటలేదు. పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు, మాకు నిజమే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగిందని, బ్రహ్మోస్ మిసైల్తో దాడి చేశామని ఇండియా చేసిందని పాకిస్తాన్ అంగీకరిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తన సొంత క్లెయిమ్స్ ద్వారా, అంటే మేము రాఫెల్ యుద్ధ విమానాలు కొలగొట్టాం, ఇండియాపై కూడా టార్గెట్ చేశామని వాడు చెప్పుకుంటున్నాడు. సో రెండు దేశాలు చెప్పుకోవడానికి ఒక నరేటివ్ ఉన్నప్పుడు వారు ఆగుతుంది. ఇందులో ఏదో ఒక్క దేశం మాత్రమే విక్టరీ క్లెయిమ్ చేసుకొని మరొక దేశము విక్టిమ్గా ఉన్నప్పుడు ఆ యుద్ధం ఆగటానికి స్కోప్ తక్కువ ఉంటుంది, అన్లెస్ ఘోరంగా ఓడిపోయి ఇంకో మార్గం లేకపోతే తప్ప.
సో ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్లో మరి ఇరాన్ దాడి చేసిన తీరు దేనికి సంకేతం? అంటే ఈ ఉద్రిక్తతలను పెంచడానికి సంకేతమా, లేదా దీనికి ఒక హానరబుల్ ఎగ్జిట్ చూసుకొని ఇంకో అమెరికా మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసింది, మేము కూడా అమెరికన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేశాం, దాంతో ప్రాసెస్ క్లోజ్ అయింది, అంటే టిట్ ఫర్ టాట్ అయింది అని సరిగ్గా గతంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ నాయకుడైన కాసిం సొలైమనీని అమెరికా ఇరాక్లో అంతం చేసింది. కాసిం సొలైమనీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ ఇరానియన్ ఇస్లామిక్ రెజీమ్. సో అందువల్ల అప్పుడు కూడా ఇరాన్ చేసింది ఇలాగే తీవ్రమైన అటాక్ చేస్తారు, పర్యవసనాలు ఉంటాయని చెప్పింది. ఇరాక్లోని 2 అమెరికన్ బేసెస్ పైన టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేసి చూడు మేము ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకటించి అక్కడికి క్లోజ్ అయిపోయింది సైకిల్. ఇప్పుడు కూడా సైకిల్ క్లోజ్ అయ్యటానికి ఇరాన్ ముందుగానే ఖతార్కు చెప్పి ఖతార్ ద్వారా పరోక్షంగా అమెరికాకు కూడా సంకేతాలు పంపించి ఆ ఎయిర్ బేస్ పైన సింబాలిక్ అటాక్ చేసిందని. ఇప్పుడు ఎందుకంటే 10,000 మంది ఉన్న ఎయిర్ బేస్ పైన అటాక్ చేస్తే ప్రాణ నష్టం లేకుండా ఉంటుందా? వాళ్ళు అమెరికన్ సోల్జర్స్ 100 మంది చనిపోవాలి, మరి ఎక్కడా వార్తలు రావడం లేదు కదా. సో అందువల్ల అక్కడ నుంచి ఆల్రెడీ ఎయిర్ బేస్ కూడా ఎవాక్యుయేట్ చేశారు అని, ఎందుకంటే ఇరాన్ దాడి చేయబోతుంది అన్న సంకేతాలు ఉన్నాయి కనుక ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేశారు, అంటే ఎయిర్ బేస్ను ఖాళీ చేయించారు అని. సో అందువల్ల కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఏంటంటే ఈ ఎయిర్ బేస్ పైన అటాక్ రాబోయే కాలంలో మరిన్ని తీవ్రమైన పరస్పర దాడులకు సంకేతమా, లేదా ఈ వివాదము ముగియటానికి ఇరాన్ ఒక హానరబుల్ ఎగ్జిట్ కోసం తన జనానికి చెప్పుకోవటానికి ఏదో ఒకటి ఉండాలి కనుక తాము కూడా అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేస్తాం. అమెరికా ఏమంటుంది, ఆల్రెడీ ట్రంప్ ప్రకటించాడు కూడా, అసలు ఇదొక దాడే కాదు, మాకేమీ జరగలేదని ట్రంప్ ప్రకటించాడు. లేదు అమెరికన్ ఎయిర్ బేస్ని మేము భారీగా ధ్వంసం చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఇద్దరూ చెప్పుకోవడానికి నరేటివ్ ఉంది కనుక ఉద్రిక్తతలు తగ్గి యుద్ధం ఆగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఎయిర్ బేస్లపైన దాడి దేనికి సింబల్? ఇదే మరింత తీవ్రమైన ఘర్షణలకు దారితీయడానికి సింబలా, లేదా ఇద్దరికీ తాము ఏదో ఒకటి తమ జనానికి చెప్పుకోవడానికి ఒక నరేటివ్ని మిగిల్చి పరిస్థితుల్ని చల్లబరచడానికి ఒక సంకేతమా, హానరబుల్ ఎగ్జిట్ ఇచ్చి అనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పర్ట్ చెప్పేది రెండవదని. ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ అన్నిటిపైన దాడి చేసి తీవ్రమైన నష్టం కలిగించే పరిస్థితి ఉందా? కెపాసిటీ ఉండడం వేరు, ఆ కెపాసిటీని పూర్తిగా వాడడం వేరు. ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే మొత్తం ప్రయోగించితే అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన తీవ్రమైన నష్టం కలిగించగలుగుతుంది కూడా. కానీ దాని పర్యవసనం ఏంటి? అమెరికా భయంకరంగా విరుచుకుపడితే ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి? అందువల్ల ఇరాన్ ఆ రకమైన ఆప్షన్కు వెళ్తుందా? సింబాలిక్ అటాక్ మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ రష్యాకు కూడా వెళ్ళారు. రష్యా నుంచి కూడా ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున మిలిటరీ సాయము రష్యా చైనా నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇరాన్ ప్రాక్సీస్ బలహీనపడ్డాయి, ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా లేదు. అందువల్ల ఇరాన్కు ఇప్పుడున్న సమయంలో స్ట్రాటజిక్ రిట్రీట్ అంటారు, అంటే వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేయడం. సో అది ఇప్పుడు ఇరాన్ లీడర్షిప్కు బహుశా ఉన్న ఏకైక ఆప్షను. అందువల్ల ఆ స్ట్రాటజిక్ రిట్రీట్ కనుక వెళ్ళటానికి వీలుగా ఈ అటాక్ చేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధం ముగిసే ముందు నేనే ఒక దెబ్బేస్తానని ఆపుకుంటారు ఎవరైనా తమ జనానికి చెప్పడానికి. తాను చాలా రేర్గా కొన్ని వార్స్లో మాత్రమే ఓటమిని అంగీకరించి వెళ్తుంటారు. 1971 ఇండియా పాక్ వార్లో 90,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయి యుద్ధం ఆగింది. నార్మల్గా మోడర్న్ వార్స్ అలా ఆగవు. మోడర్న్ వార్స్ ఎవరైనా ఒక మేమే దెబ్బేస్తామని చెప్పుకోవటానికి వీలుగా యుద్ధాలు ఆగుతాయి. అందువల్ల ఈ ఎయిర్ బేస్ పైన అటాక్ చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్కు దారి తీయకపోవచ్చు. ఇది కేవలం కాసిం సొలైమనీ అప్పుడు ఎలాగైతే ఇరాక్ ఎయిర్ బేస్ పైన సింబాలిక్గా అటాక్ చేసి వదిలేసిందో ఇప్పుడు కూడా అదే పని చేయొచ్చు ఇరాన్కున్న కండిషన్స్ రీత్యా. అందులో అమెరికాలో ఒక అగ్రెసివ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఈ యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు.
ఎందుకంటే ఇంతకు మించిన అవకాశం మనకు రాదు ఇరాన్ను సర్వనాశనం చేయాలని. ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థల్నే మార్చాలి అని నెతన్యాహు ప్రయత్నం. ట్రంప్ దానికి హెజిటేట్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఈ ఎయిర్ బేస్ పైన, అమెరికన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేయడం ద్వారా ఒక స్ట్రాటజిక్ రిట్రీట్, ఒక వ్యూహాత్మక వెనుకడుగా దీన్ని బహుశా చూడాలి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఆల్రెడీ అమెరికాతో ఘర్షణ పడుతోంది, ఇజ్రాయిల్తో ఘర్షణ పడుతోంది. రష్యా, చైనాలు ఆశించిన స్థాయిలో ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం లేదు. పైగా తమకు ఉన్న తోటి అరబ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ వీటిపైన అటాక్ చేసింది అనుకోండి, అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన ఈ దేశాలన్నీ కూడా శత్రువులు అయిపోతాయి. సో ఇలాంటి పరిస్థితిని ఇరాన్ కోరుకుంటుందని, అన్లెస్ ఇక ఉన్మాదమైతే తప్ప ఇరాన్ కోరుకోకపోవచ్చు. అందువల్ల బహుశా ఒక స్ట్రాటజిక్ రిట్రీట్లో ఒక హానరబుల్ ఎగ్జిట్ను కోసమే ఇరాక్ ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ను టార్గెట్ చేసి ఉండాలి అనేది అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో ఒక పోస్ట్ చేశారు సార్, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని చెప్పి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇరాన్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దట్ దేర్ విల్ బి ఏ complete and total ceasefire for 12 hours, at which point the war will be considered ended. Officially, Iran will start the ceasefire, and upon the 12th hour, Israel will start the ceasefire, and upon the 24th hour, an official end to the 12-day war will be saluted by the world అని చెప్పేసి. సో యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు సార్. ఇరాన్ స్పందించలేదు, ఎందుకంటే ఇరాన్ స్పందించలేదన్నది నిజం కాదు. ఇరాన్ స్పందించింది, ఇది నిజం కాదు అని చెప్పింది. సో అమెరికానేమో ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరిగింది అని ట్రంప్ ప్రకటించాడు, ఇరాన్ ఏమో కాదంటోంది. ఇరాన్ క్లియర్గా అధికారికంగా ఇరాన్ అలాంటిది ఏమీ లేదు అని ప్రకటించింది. అందువల్ల స్పందించలేదని నిజం కాదు. ఇరాన్ రిజెక్టెడ్ ట్రంప్స్ క్లెయిమ్ అని మీకు అంతటా వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇరాన్ రిజెక్టెడ్ ట్రంప్స్ క్లెయిమ్, ఇరాన్ స్పందించకపోవడం అనేది కాదు. సో ఇక ఇరాన్ కానీ అన్అఫీషియల్గా ఇరానియన్ అఫీషియల్, సీనియర్ అఫీషియల్స్ కోట్ చేస్తూ వరల్డ్ టాప్ మీడియా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్న వార్తలోమో ఇరాన్ నిజంగానే అంగీకరించింది అని. సో అఫీషియల్గా మాత్రం ఇరాన్ మేము అంగీకరించలేదు అని చెప్తోంది. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ అయితే ఫ్లూయిడ్గా ఉంది. ట్రంప్ క్లెయిమ్స్ ఏమో మనం ఏమీ చెప్పలేము. ట్రంప్ చాలాసార్లు చాలా క్లెయిమ్ చేస్తూ ఉంటాడు. సో ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ భారతదేశము పాకిస్తాన్ ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు. అలాగే అదే సమయంలో ట్రంప్ టారిఫ్ల విషయంలో, ట్రేడ్ డీల్ల విషయంలో ట్రంప్ చేసే వ్యాఖ్యలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ఈ మధ్య భారతదేశం మొత్తం 0 టారిఫ్లకు అంగీకరించింది, ట్రేడ్ డీల్ కుదిరింది అని ట్రంప్ ట్వీట్ చేశాడు. ఇండియా అమ్మ దాన్ని ఖండించింది. అందువల్ల ట్రంప్ చేసినటువంటి పోస్టులు ఎంత మేరకు నిజమనేది మనం వెయిట్ చేయాలి. బట్ అఫీషియల్గా మాత్రం ఇరాన్ కాదంటోంది. అన్అఫీషియల్గా ఇరానియన్ సోర్సెస్ను కోట్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది లేదు, ఇరాన్ కూడా అంగీకరించింది అని. సో అందువల్ల అన్లెస్ మరి కొన్ని గంటలు పడితే తప్ప మనకు స్పష్టత రాదు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇజ్రాయిల్ ఏమో యుద్ధాన్ని కోరుకుంటోంది, నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపదలుచుకోలేదు. అందుకే మీకు అమెరికా ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేసినాక కూడా ఇజ్రాయిల్ మళ్ళీ అటాక్ చేసింది. సో నెతన్యాహు ఈజ్ నాట్ ఇన్ ఎనీ మూడ్ టు రిలెంట్. ఎందుకంటే వెనక్కి రావడం నెతన్యాహుకి ఇష్టం లేదు. ఎందుకంటే నెతన్యాహు పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి ఈ వార్లో. ట్రంప్కు లేవు పొలిటికల్ స్టేక్స్, ఇరాన్కు లేవు. నెతన్యాహుకేమో డైరెక్ట్ పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మోస్ట్ అన్పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈ యుద్ధం వల్ల నిలబడగలుగుతున్నాడు పొలిటికల్గా. మన ఎదురు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇటీవల సర్వేలో కూడా ఇజ్రాయిల్లో ఉన్న కోయలీషన్ గవర్నమెంట్, నెతన్యాహు నాయకత్వంలోని ఆయన లిక్విడ్ పార్టీ నాయకత్వంలోని కోయలీషన్ గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అన్పాపులర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ కోయలీషన్కి 120 సీట్స్ ఉన్న దాంట్లో 50 సీట్లు కూడా రావు అని, నాట్ ఈవెన్ 50. లిక్విడ్ పార్టీకి అయితే 20 సీట్స్ కూడా రావని. మాజీ ప్రైమ్ మినిస్టర్ బెనెట్ నాయకత్వంలోని కోయలీషన్కు
మెజారిటీ వచ్చే అవకాశం ఉందని. ఇటీవల పార్లమెంట్లో ఒక ప్రతిపక్షాలు మోషన్ కూడా మూవ్ చేశాయి. అంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలని. అది దానికి అనుకూలంగా 61 out of 120 సీట్ దానికి వ్యతిరేకంగా సరే అంటే రద్దు చేయకూడదు అని 61 మంది ఓట్లేశారు. అంటే టైట్ బ్యాలెన్స్ 120లో 61 మాత్రమే రద్దు చేయొద్దు అనడం వల్ల పార్లమెంట్ రద్దు కాలే. సో అందువల్ల నెతన్యాహుకు తెలుసు ఈ వార్ ఆగిపోతే వెంటనే ఆయన ప్రభుత్వ పతనం మొదలవుతుంది. మీరు చూడండి, వార్ గనక ఒక 6 నెలలు జరగకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు. అధికారంలో ఉండడం ఏమవుతుందంటే ఆయన పైన భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవి ఆల్రెడీ విచారణకు కూడా వచ్చాయి. సో దానివల్ల ఆయన జైల్లోకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల నెతన్యాహు నీడ్స్ వార్ ఫర్ హిస్ పొలిటికల్ సర్వైవల్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగకూడదు అనేది నెతన్యాహు ఆలోచన. అయితే అలా నా రాజకీయ అవసరాల కొరకు యుద్ధం ఆగద్దు అన్నాడు కదా, తన శత్రువైన ఇరాన్ నుంచి ఇంకా ప్రమాదం ఉంది అనేది, ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖమేనీ అంతమైతే తప్ప ఈ ప్రమాదం పూర్తిగా పోదు అనే ఒక ఆర్గ్యుమెంట్ పెడుతూ ఇరాన్లో రెజీమ్ చేంజ్ కావాలి అనే ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. ఎందుకంటే దాని ద్వారా తాను ఇజ్రాయెల్లో పొలిటికల్గా పేరు సంపాదించుకోవాలి. చూడు, నేను ఇరాన్లో ఉన్న ఖమేనీని కూడా అంతం చేశానని. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసినందుకు ఇజ్రాయెల్కు నెతన్యాహు క్రెడిట్ రాదు. ఎందుకంటే చేసింది ట్రంప్, నెతన్యాహు కాదు. అందులో అనుమానాలకు కూడా ఉన్నాయి, నిజంగానే ఇజ్రాయెల్ డీన్యూక్లియరైజ్ అయిందా లేదా అని. అందువల్ల నెతన్యాహు ప్లాన్ ఏంటంటే యుద్ధం ఆగకూడదు, ఒకవేళ ఆపాల్సి వచ్చిన ఇస్లామిక్ రెజీమ్ పతనం కావాలి, ఖమేనీ అధికార వ్యవస్థ అంతం కావాలి. అప్పుడు తన ప్రజలకు సేల్ చేసుకోవడానికి ఒక ఐటమ్ ఉంటుంది, చూడు నేను ఇరాన్లో శత్రువును పూర్తిగా న్యూట్రలైజ్ చేశాను. అందువల్ల నెతన్యాహు పీస్కు సిద్ధంగా లేడు. కానీ అమెరికా ఆదేశిస్తే ఇజ్రాయెల్ అయినా పీస్కి ఒప్పుకోవాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఒక రకంగా రిమోట్ కంట్రోల్ అమెరికా. ఎందుకంటే అమెరికా మిలిటరీ సాయంతోనే ఇజ్రాయెల్ మనుగడ. అందువల్ల ట్రంప్ ఆదేశాలకు నేను అంగీకరించను అనే ధైర్యం నెతన్యాహు చేయలేడు. అందువల్ల ఒకవైపు అమెరికా నుంచి ప్రెషర్ యుద్ధం ఆపమని, మరోవైపు తన రాజకీయ అవసరాల రీత్యా యుద్ధం కొనసాగించడం, ఇది ఇజ్రాయెల్కున్న డైలమా. అందువల్ల ఈ ఒప్పందం కుదరకుండా నెతన్యాహు చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. ట్రంప్ ఏంటంటే, ట్రంప్ ఉన్న పొలిటికల్ బేస్ ఏంటి, యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడో పోయి అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాలి అన్న వాదనతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఓల్డ్ గార్డేమో దాడిని సమర్థిస్తున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రంప్ కొత్తగా నిర్మించుకున్న సపోర్ట్ బేస్లోమో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకు నీవు యుద్ధానికి వెళ్ళావు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఎందుకు దిగావు, ఇరాన్ ఏమీ అమెరికా పైన అటాక్ చేయలేదు కదా. అందువల్ల ఇరాన్ నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అమెరికాకు ప్రమాదం అంటే ఎవరు నమ్మడం లేదు. అది ఎక్కడా కూడా నో అమెరికన్ విల్ గెట్ కన్విన్స్డ్. ఇరాన్ వల్ల అమెరికాకు అంత ప్రమాదం ఉంది అంటే ఎవరు నమ్ముతాడు. అందులో అసీం మునీర్కు వైట్ హౌస్లో విందిచ్చి ఇరాన్ను నిందిస్తే ప్రపంచం కూడా ఎలా నమ్ముతుంది. అందువల్ల ట్రంప్ హిపోక్రసీ అందరికీ అర్థమవుతుంది. అందువల్ల రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత, డెమోక్రట్లు అయితే ఆల్రెడీ పార్లమెంటుకు వెళ్ళారు కూడా. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎక్కడా కూడా వార్ ప్రకటించే అధికారం మన ప్రెసిడెంట్కి ఉండదు. అమెరికన్ కాంగ్రెస్ మాత్రమే ఈజ్ ఎంపవర్డ్ టు డిక్లేర్ వార్ ఆన్ ఎనదర్ కంట్రీ. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇది వార్ కాదు, మేము ఓన్లీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మాత్రమే అటాక్ చేస్తాం, రెజీమ్ చేంజ్ మా లక్ష్యం కాదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. నాన్సీ పెలోసి డెమోక్రట్ హౌస్ స్పీకర్, మాజీ హౌస్ స్పీకర్ నుంచి మొదలుకొని డెమోక్రట్లు ఆల్రెడీ అటాక్ చేస్తున్నారు. అందువల్ల అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్ విల్ ఫేస్ వెరీ టఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే సొంత రిపబ్లికన్లోని ఒక వర్గం ఈ వార్ వ్యతిరేకిస్తోంది, డెమోక్రట్లు వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ వీధుల్లో పెద్ద ఎత్తున యాంటీ వార్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. ఇవాళ మన పత్రికల్లో కూడా వచ్చాయి. అమెరికాలో పెద్ద ఎత్తున దేశమంతటా కూడా, ఇక బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, లాస్ ఏంజల్స్లో మీకు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.
ఈవెన్ న్యూయార్క్ హిస్టారిక్ టైమ్స్ స్క్వేర్ నుంచి మొదలుకొని వైట్ హౌస్ ముందట కూడా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా వార్కి అగెనిస్ట్గా ఉంది. నేను ఇంతవరకు కూడా చెప్పాను మీకు. ఎకానమిస్ట్ యూగవ్ వాళ్ళు జూన్ 17న జరిపిన సర్వేలో 60% ఆఫ్ అమెరికన్స్ అసలు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మా కంట్రీ దిగవద్దు అన్నారు. ఇది బిఫోర్ ట్రంప్ ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయకముందు. సో చెయ్యకముందే పబ్లిక్ ఒపీనియన్ అలా ఉంటే ఇప్పుడు ఈ వార్ కనుక మళ్ళీ ప్రొలాంగ్ అయ్యి ఆయిల్ ప్రైసెస్ $120 $140కి పెరిగి ఇది ఒక అన్ఎండింగ్ స్పైరల్ ఆఫ్ వైలెన్స్గా మారితే సహజంగానే ట్రంప్కు వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ బలపడుతుంది. అందువల్ల యాంటీ వార్ సెంటిమెంట్ కూడా బాగా ఉంది. ఓన్లీ 16% మాత్రమే మా కంట్రీ వెళ్ళి ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో దిగాలి అని చెప్పారు. ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా 53% అమెరికా యుద్ధం చేయకూడదు అని చెప్పారు. సో అందువల్ల ట్రంప్కి ఏంటంటే ఒకవైపు యాంటీ వార్ సెంటిమెంట్ ఉంది, పొలిటికల్ ప్రెషర్ ఉంది, కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి ఒత్తిడి ఉంది. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్ పైన దాడి చేశారు, నెతన్యాహు ఒత్తిడితో. కానీ ఈ దాడి ఇంకా ప్రొలాంగ్ కావడం ట్రంప్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం, అమెరికన్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం, మరీ ముఖ్యంగా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు కూడా నష్టం. ఎందుకంటే ఈ దాడి ఇలాగే కొనసాగితే మీకు అరబ్ దేశాల్లో యాంటీ యుఎస్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఆ ప్రో అమెరికన్ అరబ్ రెజీమ్స్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అరబ్ దేశాల్లో వ్యతిరేకత మొదలైంది. ఇరాన్పై దాడిని ఖండిస్తూ అరబ్ దేశాల్లో కూడా ప్రదర్శనలు మొదలవుతున్నాయి. సో దీంతో పాటు వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఇరాన్ మూసేసి ఇరాన్ ఈ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ప్రొడక్షన్ తగ్గితే లాభపడేది రష్యా. ఎందుకంటే రష్యా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూసర్. రష్యా కనుక లాభపడితే ఉక్రెయిన్ వార్ తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే రష్యా దగ్గర ఎబండెంట్గా రిసోర్సెస్ ఏర్పడతాయి. సో అందువల్ల ఈ యుద్ధం పెరగడం ట్రంప్ కూడా ఇష్టం లేదు, అమెరికా కూడా ఇష్టం లేదు. అందువల్ల ఏదో ఒక కారణం చెప్పి దీన్ని క్లోజ్ చేయాలనేది ట్రంప్ ఆలోచన, దాడి చేసి క్లోజ్ చేయాలని. ఇక మూడో ప్లేయర్ ఇరాన్కు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒక స్ట్రాటజిక్ రిట్రీట్. ఎందుకంటే ఇరాన్ ఈరోజు వీకెస్ట్ పొజిషన్లో ఉంది. తన ప్రాక్సీస్ అయిన హమాస్, హిజ్బుల్లా, హూతీస్, ఇరాక్ షియా మిలిషియా అందరూ వీక్ అయ్యారు. సిరియాలో బషర్ ప్రభుత్వం లేదు. రష్యా, చైనా బియాండ్ అ పాయింట్ ప్రత్యక్ష మిలిటరీ సాయం చేయడానికి రెడీగా లేదు. ఇవాళున్న పరిస్థితుల్లో ఇరాన్కు ఇంకో మార్గం కూడా లేదు. కనీసం ఒక హానరబుల్ ఎగ్జిట్ కూడా దొరికింది. ఇప్పుడు ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్ అటాక్ చేయడం ద్వారా ఇరాన్కు ఒక హానరబుల్ ఎగ్జిట్ లభించింది. చూడు, నేను కూడా అమెరికాపై కూడా దాడి చేశాను. ఎందుకంటే ఇరాన్ ప్రకటించింది మా న్యూక్లియర్ సైట్ మీద 6 బాంబులు వేస్తే మేము కూడా 6 బాంబులు వేసామని. బాంబులు లెక్క కాదు కదా, సంఖ్య కాదు కదా, ఏ బాంబు ఎంత పవర్ఫుల్ అన్న లెక్క కదా. సో అందువల్ల ఇరాన్కి ఏంటంటే ఇప్పటికి ఇంకో వాదన కూడా ఉంది. ఇరాన్ తన ఎన్రిచ్డ్ యురేనియంను ఆల్రెడీ తరలించింది ఈ అమెరికన్ దాడిలో, అదేమీ ధ్వంసం కాలేదు అని. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మన తెలుగు పత్రికల్లో కూడా వచ్చాయి చూడండి, 408 408 కిలోల టన్నులు ఉంది చూడండి. సో ఆ యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడ అని, సో అది ఆల్రెడీ తరలించారు అని. ఎందుకంటే ఇరాన్ ఈ దాడిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఈవెన్ శాటిలైట్ పిక్చర్స్ కూడా అన్యూజువల్ యాక్టివిటీ అరౌండ్ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ అని రిపోర్ట్ చేశాయి కూడా. అంటే ఎక్కువ ట్రక్కులు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం. అందువల్ల ఈ దాడికి ముందే ఇరాన్ తన అణు సదుపాయాలని, న్యూక్లియర్ అసెట్స్ను తరలించింది అని. అదే జరిగి ఉంటే ఇరాన్ ఇక తన న్యూక్లియర్ వెపనైజేషన్ కార్యక్రమాన్ని కాస్త మళ్ళీ విరామం తీసుకొనో కొంత వెసులుబాటు తీసుకొని మళ్ళీ పెంచాలని కోరుకుంటుంది. అది జరగాలన్నా కూడా ఇరాన్కు తక్షణం యుద్ధం ఆగాలి. అందువల్ల ఈ యుద్ధం ఆగడం ద్వారా ట్రంప్ ఇగో సాటిస్ఫై అవుతుంది కనుక ఇరాన్ తన సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రాం కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అందువల్ల ఇరాన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్ట్రాటజిక్ రిట్రీట్ రీత్యా కాల్పుల విరమణ అవసరం. అందువల్ల అమెరికాకు అవసరం, ట్రంప్కి అవసరం, ఇరాన్కి అవసరం. ఇక మిగిలింది ఎవరికో ఒక నెతన్యాహుకు ఇష్టం లేదు. అందువల్ల ఈ ఫోర్సెస్ను ఇప్పుడు నేను 3 ప్లేయర్స్, సిగ్నిఫికెంట్ ప్లేయర్స్, ప్రపంచంలో ఎవరికి ఎలాగూ ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ప్రపంచ
ఎకానమీ దెబ్బతింటుంది, జియో పొలిటికల్ జియో ఎకనామిక్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీకి చాలా సీరియస్ ఛాలెంజ్. అందువల్ల ఈ ఈ కాల్పుల విరమణ ట్రంప్ చెప్పింది బహుశా వెంటనే అయినా ఆశ్చర్యం లేదు, తర్వాత అయినా కాక తప్పదు. ఇన్ఎవిటబుల్ ఎవెంచువాలిటీ బహుశా ఇదే అయి ఉండాలి. అందువల్ల ట్రంప్ ఏమో కోడి ముందే కూస్తుంది కదా. ఇప్పుడు మా ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ట్రంపే ముందు ప్రకటించాడు కదా. అందువల్ల ఇప్పటికిప్పుడైతే ఇజ్రాయెల్ అంగీకరించలేదని వార్తలు వచ్చినా బహుశా అల్టిమేట్ రిజల్ట్ మాత్రం అదే ఉండవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కు చెప్పుకోవడానికి మేము భయంకరంగా దాడి చేశామని, అమెరికాకు చెప్పుకోవడానికి దాడి చేస్తామని, ఇరాన్ కూడా మేము రెసిస్ట్ చేస్తాం, అటాక్ చేశామని. సో అందరికీ ఏదో ఒక నరేటివ్ చెప్పుకోవడానికి ఉన్నప్పుడు ఇక మిగిలింది ఏంటి? మిగిలింది డీలే కదా. ప్రొఫెసర్ గారు, గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్పై విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. అమెరికా కూడా ఇరాన్ అణుక్షేత్రాలపై దాడులు చేసింది. అయినా కూడా ఈ కష్టకాలంలో చాలా ముస్లిం దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేయలేదు. ఇరానే పెంచి పోషించిన హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, ఇరాక్ మిలిషియా కానీ కష్టకాలంలో ఇరాన్కు సపోర్ట్గా నిలవలేదు. ఎందుకు ఇరాన్ ఒంటరి అయిపోయింది సార్? ఇప్పుడు ముస్లిం దేశాలు అంటే ఇదేమన్నా ఇస్లాం వర్సెస్ ఇంకో మతం కాదు కదా. ఇది రెండు దేశాల మధ్య ఘర్షణ. చాలామందికి రాంగ్ నోషన్ ఏముంటుందంటే ముస్లిం దేశాలను సపోర్ట్ చేయాలంటే ఇదేమైనా ముస్లింలకు ఇతర మతస్థులు జరిగిన మతకలాలా? అసలు ఆ లాజిక్ ఉండాలి కదా. అట్లంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం జరిగింది, వాళ్ళిద్దరు ముస్లింలు కాదా? ఇరాన్ ఇరాక్ల మధ్య 8 ఏళ్ళు యుద్ధం జరిగింది, ముస్లింలు కాదా వాళ్ళు? ఇరాన్ ముస్లిమే, ఇరాక్ ముస్లిమే కదా. కువైత్ పైన ఇరాక్ దాడి చేసిన సద్దాం హుస్సేన్, ఇరాక్ ముస్లిం, కువైత్ ముస్లిం కాదా? అసలు యమన్లో హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేశారు, ఇద్దరు ముస్లింలు కారా? అసలు అలా అంటే ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ ఇద్దరు క్రిస్టియన్స్ కారా? అసలు రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ కదా మీకు ఉక్రెయిన్లో ఉంది. సో ఇదొక విచిత్రమైన లాజిక్ మన దగ్గర. ముస్లిం దేశాలన్నీ ఉండే మరి క్రిస్టియన్ దేశాలన్నీ ఎందుకు ఏకం కాలేదు? రష్యాకు అనుకూలంగానో ఉక్రెయిన్కి అనుకూలంగానో ఏకమైనయా? అసలు క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ ఒకే రకమైన వైఖరి తీసుకుంటున్నాయా? ముస్లిం దేశాలన్నీ ఒకే రకమైన వైఖరి తీసుకోవటానికి సో అందువల్ల మీకు చైనా జపాన్ల మధ్య వివాదాలు ఉన్నాయి. చైనాలో బుద్ధిజం ఉంది, జపాన్లో బుద్ధిజం ఉంది కదా. సో అందువల్ల మనకు ఒక రాంగ్ నోషన్లో ఉండకూడదు. ఎప్పుడు భారత్కు నేపాల్కు విభేదాలు ఉన్నాయి. మన నేపాల్ హిందువులు ఎక్కువ ఉన్న దేశం కదా, భారతదేశం లాగా మెజారిటీ హిందూ నేషన్ కదా. సో ఇన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను మీకు. సో మీకు 2 దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని ఒక 2 మతాల మధ్య జరిగే యుద్ధంగా భావించి ఆ మతం వారు మతానికి సంబంధించిన దేశాలు సమర్థిస్తలేరు అంటే ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు తుర్కీ ఎక్కువ సిరియాలో బషర్ ప్రభుత్వానికి పడలే. ఎవరు మరి వాళ్ళు ముస్లింలు కారా? సిరియాలో తిరుగుబాటు చేసింది ముస్లింలు కారా? బషర్ అల్ అసద్ ముస్లిమే, తిరుగుబాటు చేసినాడు ముస్లిమే. సో అందువల్ల ఈ లాజిక్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది ముస్లిం దేశాలన్నీ ఇరాన్కు రాలేదు అని. ఎందుకంటే ఈ సమస్యల్లో ఇట్ ఈజ్ నాట్ ఫైట్ బిట్వీన్ ఇస్లామిక్ కంట్రీస్ అండ్ అదర్ కదా. అలా అయితే మీరు సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీ అమెరికాకి ఎందుకు మద్దతుగా ఉంటాయి? రష్యా ఉక్రెయిన్లు మరి 2 ఆర్థడాక్స్ క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు. రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఉక్రెయిన్లు కూడా ఫాలో అయ్యేది. మరి మతం ఒకటే కదా. సో అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్ మొదలు కరెక్ట్ కాదు. ఇక రెండవది, ఎక్కడైనా ఒంటరి అంటే ఇప్పుడు భారతదేశానికి ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏ కంట్రీ డైరెక్ట్గా సపోర్ట్ చేసినా చెప్పండి? ఏ కంట్రీ పాకిస్తాన్ ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది చెప్పండి? ఒక తైవాన్ మాత్రమే స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళకి చైనాతో ఉన్న కోపంతో తైవాన్ ఒక కంట్రీ అని భారతదేశమే గుర్తించదు అఫీషియల్గా. సో నాకు ఏ కంట్రీ ఇండియా కరెక్ట్గా సపోర్ట్ చేసింది చెప్పండి? అమెరికా సపోర్ట్ చేసిందా మనకు కరెక్ట్గా? మీకు కరెక్టే పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాల్సిందే అని ఫ్రాన్స్ అన్నదా, జర్మనీ అన్నదా, యూకే అన్నదా, రష్యా అన్నదా? ఎవరం లేదు కదా. ఇజ్రాయిల్ ఒకటి ఇండియా హ్యాజ్ ద రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. కానీ ఇజ్రాయిల్ ఏమైనా విమానాలు పాకిస్తాన్ పైన బాంబులు వేసిందా మనకు మద్దతుగా? అందువల్ల ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల చెప్పి భారతదేశం ఒంటరైందని చెప్పగలమా? ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా ఉంది, ఇజ్రాయిల్ ఉంది, ముందున్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు ఈవెన్ ఇరాక్ వార్లోనైనా మీకు అమెరికాతో పాటు యూకే, నాటో దేశాలన్నీ కలిశాయి. మీకు గల్ఫ్ వార్లో గతంలో చూడండి
ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన వార్లో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిసాయి. ఇప్పుడు ఇరాన్ పైన జరిగిన వార్లో ఎక్కడన్నా యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయా? అమెరికాతో పాటు బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్ ఉన్నాయా? అంటే ఇంకా రకంగా యూరోప్ రంగంలో దిగలేదు కదా. అంతకుముందు ఇరాక్పై వార్లో, లిబియాపై వార్లో, ఆఫ్ఘనిస్తాన్పై వార్లో అమెరికాతో పాటు నాటో దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఒక్క నాటో దేశం లేదు. ప్యూర్లీ అమెరికా వర్సెస్ ఇరాన్, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్. ఒకవైపు అమెరికా, ఇజ్రాయిల్ ఉంది, మరోవైపు ఇరాన్ ఉంది. అందువల్ల అమెరికా చర్యలు ఎవరు ఖండించారు? మీరు ప్రపంచ దేశాల లిస్టు తీయండి. అమెరికా ఇరాన్పై జరిపిన దాడిని ఎక్సెప్ట్ ఇజ్రాయిల్ ఎవరు సపోర్ట్ చేయలే. వరల్డ్ మొత్తంలో, ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయలే. మనం ఇండియా సపోర్ట్ చేసిందా? అమెరికా దాడి కరెక్ట్ అని అన్నాము. మనం ఎక్కడన్నా చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు చూపెట్టాను నాకు. ఇరాన్పై అమెరికా దాడి సరైంది, మేము సమర్థిస్తున్నాం అని ప్రపంచంలో ఎక్సెప్ట్ ఇజ్రాయిల్ ఏ కంట్రీ అన్నా చూడండి నాకు, ఇంక్లూడింగ్ అమెరికన్ అలైజ్ అని లేదు, అమెరికా మిత్ర దేశాలు కూడా లేదు. అందువల్ల యుద్ధము అని చెప్పి మనం అమెరికా ఒంటరైందన్న కంక్లూజన్ రాగలమా? అందువల్ల ఇరాన్కున్న ఇక ప్రాక్సీస్ అంటారా, ఇరానే వీక్ అయినాక ప్రాక్సీస్ ఎక్కడి వాళ్ళ బలం ఉంటే కదా. ఇప్పుడు హమాస్, హిజ్బుల్లా, హూతీలు ఇప్పటికిప్పుడు ఇరాన్ కాపాడే దశలో ఉన్నారు. ఇరాన్ వాళ్ళని కాపాడాలి. కానీ ఇరాన్ బలహీన పడింది నిజం, అనుమానం లేదు. రష్యా, చైనా వచ్చి ఇరాన్కు మద్దతుగా ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేస్తుందా? ఆ మాటకైతే ఉక్రెయిన్ తరఫున అమెరికా, యూరోప్ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగింది ఇప్పటి వరకు 3 ఏళ్ళు అయింది. అమెరికా, యూరోప్ ఇప్పటికీ దిగలే ప్రత్యక్షంగా, ఆయుధాలు ఇస్తున్నారు తప్ప. ఉక్రెయిన్ అడుగుతోంది కూడా జెలెన్స్కీ, మీ సైన్యాన్ని పంపించండి అంటే పంపలేదు. ఆఖరికి ఉక్రెయిన్ స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించమంటే కూడా అమెరికా ఒప్పుకోలే. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా రష్యాతో యుద్ధానికి దిగినట్టే అవుతుంది, మేము ఒప్పుకోమన్నారు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయా కంట్రీల నేషనల్ ఇంట్రెస్ట్లు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను బట్టి స్పందిస్తూ ఉంటారు. ఇరాన్ బాగా వీక్ అయిందన్నమాట నిజం. కొత్తగా ఇరాన్కు వ్యతిరేకంగా ఎవరు కాలేదు, అనుకూలంగా కూడా ఎవరు రాలేదు. సో కొత్తగా ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యతిరేకంగా ఎవరు రాలేదు. మొదటి నుంచి ఎవరైతే ఇజ్రాయెల్ వైపు ఉన్నారో వాళ్ళు ఉన్నారు, ఇరాన్ వైపు ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు.